రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ 7వ వార్షికోత్సవ వేడుకలు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వల్లూరి లక్ష్మీపతి పాల్గొన్నారు. రజక సంఘీయుల పిల్లలు విద్యలో మరింతగా రాణించాలని ఆయన కోరారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ 7వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులకు 2000 చొప్పున ఉపకార వేతనాల్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ మాట్లాడుతూ రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అయిందని, 7 సంవత్సరాల కాలంలో తమ సంఘీయుల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలోనూ, అలాగే హెల్త్ క్యాంపులు నిర్వహించి వైద్యపరంగా సేవలు అందించడం జరిగిందని, ఇంకా మునుముందు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో 24, 38 వార్డు కౌన్సిలర్లు విజయలక్ష్మి, లక్ష్మీ లావణ్య, అలాగే కొండవీటి శ్రీనివాసరావు, వరగాని ఏడుకొండలు శ్రీనివాస్, నాంచారయ్య, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా కార్యదర్శులు చందలూరి లక్ష్మీదేవి, సునీత, శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా ఆర్వీఎస్ శ్రేయోభిలాషులకు, సభ్యులందరికీ కూడా ఆర్వీఎస్ తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మేము గత 2017 జనవరి 1న ఈ ఆర్వీఎస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మార్స్పేట, రజ్జికపేట నందు చలివేంద్రాలు ప్రారంభించి వేసవి దాహాద్రిని తీరుస్తూ ఉన్నాము. అలాగే వివిధ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మా వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మా ఆర్వీఎస్ అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా నిర్వహించి ఆర్వీఎస్ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆర్వీఎస్ సభ్యులకు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 3 ప్రాంతాల నుంచి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. మేము గత 7 సంవత్సరాల నుంచి సుమారు 700 మందికి ఉపకార వేతనాలు ఇచ్చి వారికి చదువు పట్ల ఏదో ఒక రకంగా చేదోడువాదోడుగా ఉండేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవంలో 80 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఒక రీడింగ్ చైర్లు, 2000 రూపాయల క్యాష్ ప్రైజు, ఒక 10-12 నోట్బుక్స్, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నిటి కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మా యొక్క మేము చేసినటువంటి సహాయాన్ని ఆసరాగా తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజున మరి ఆర్వీఎస్ వాళ్ళు 7వ సంవత్సరం దిగ్విజయంగా రజక కమ్యూనిటీ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అత్యధిక మార్కుల్ని సాధించి తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించిన వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క ఉపకార వేతనాల్లాగా ప్రతి సంవత్సరం కూడా వారందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి, అదేవిధంగా వారు ముందుగా 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావడానికి మరి సెలవుల్లో కొంత మెటీరియల్ రెడీ చేసి వాళ్ళందరికీ ఇస్తూ ప్రోత్సహిస్తూ, మరి ఇప్పుడున్న సమాజంలో వెనకబడిన ఓబీసీ కులంలో ఉన్నటువంటి రజకులు అనేవాళ్ళు ఆస్తుల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారు. వీరు ముందుకు రావాలంటే ఒకే ఒక ఆయుధం విద్యను నమ్ముకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ఎరిగి మరి అనుకోకుండా తెనాలి ఈ యొక్క పట్టణంలోనే అత్యధిక మంది టీచర్లు ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా ఉంటూ అనేక మందికి భవిష్యత్తు నిర్దేశిస్తూ వారి ఉజ్వలమైన భవిష్యత్తుకి, వారి ఎదుగుదల ద్వారా అదేవిధంగా జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మా అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం.